నమస్కారం. తాండూరు మున్సిపల్ కమిషనర్ గారి పిలుపు మేరకు ఏదైతే ఓట్ల గురించి అభ్యంతరాలు ఉంటే వాళ్ళు పిలవడం జరిగింది. దానికి బీజేపీ పార్టీ తరఫున అందరం రావడం జరిగింది. ముఖ్యంగా ప్రతి వార్డులో కూడా బోగస్ ఓట్లు, ఒక్కొక్క గుడిపైన, బడిపైన, లేకపోతే ఇంకే దానిపైన కూడా ఒక ఇంట్లో హిందువుల ఇల్లు ఉంటే హిందూ ఇంట్లో కూడా ముస్లింల ఓట్లు ఎక్కించడం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ రెండు కుమ్మక్కై అధికారులతో కలిసి, బిఎల్ఓలతో కలిసి ఇదంతా చేసినట్టుగా తెలుస్తున్నది. ఎందుకంటే ఎస్ఐఆర్ రావాల్సిన ఆవశ్యకత ఎంతకైనా ఉంది. ప్రతి ఒక్కరి ఓటు కూడా ఆధార్ కార్డుతో లింక్ అయితే అప్పుడు కానీ కరెక్టు ఏ వార్డులో ఎవరు ఉన్నాయని చెప్పేసి ఒక క్లారిటీ వస్తుంది. మేము పూర్తిగా మా అబ్జెక్షన్ మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి కూడా మేము మెమోరాండం ఇవ్వడానికి వెళ్తున్నాము. ముందుగా వీటిపైన క్లియర్గా ఏ వార్డులో ఏ డోర్ నెంబర్ నుంచి ఏ డోర్ నెంబర్ వరకు బౌండరీస్ ఎక్కడ ఉన్నాయి. అదేవిధంగా ఓటర్ లిస్టు కూడా తూతు మంత్రంగా పెట్టి పేర్లు పెడితే కాకుండా 2019 ఫోటోలతో సహా పెట్టి ఇప్పటి 2026 ఇవి కూడా ఫోటోలతో పెడితే అప్పుడు క్లారిటీగా వస్తుంది. అభ్యర్థులు నిలబడే వాళ్ళు కానీ, మాజీ కౌన్సిలర్లు కానీ వీళ్ళందరూ కూడా అబ్జెక్షన్ చెప్పడానికి ఉంటుంది. కాబట్టి బీజేపీ పార్టీ తరఫున మేము కమిషనర్ గారిని సమస్యలు పరిష్కారమైన అయితే అని చెప్పేసి మేము వచ్చినాము. అక్కడ మాత్రం సమస్యలు పరిష్కారం కాకపోగా ఇవి మేము ఫార్వర్డ్ చేస్తాము, అక్కడ పైన ఏమవుతుందో మాకు తెలియదు అన్నట్టు నిమ్మకు నీరెత్తినట్టుగా వాళ్ళ వ్యవహారాలు తెలుస్తుంది. కాబట్టి వీటి మీద కఠిన చర్యలు తీసుకొని ఎవరైతే అభ్యంతరాలు ఉన్నాయో, బోగస్ ఓట్లు ఉన్నాయో, ఒక్కొక్క ఓటు 3 వార్డులలో, 4 వార్డులలో ఒక దగ్గర 500, ఒక దగ్గర 1500 ఈ విధంగా ఓట్లు వార్డులలో పెంచారు. కాబట్టి సేమ్ ఓటు 3 వార్డులలో ఉన్నాయి. కాబట్టి వీటి మీద వాళ్ళు తక్షణమే చర్యలు తీసుకొని అన్నీ కూడా క్లియర్ చేసి ముందుకు ఎలక్షన్స్లోకి వెళ్ళాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి మేము కోరడం జరిగింది. సమావేశం నిర్వహించడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారు కేవలం అది నామమాత్రంగా మాత్రమే చేయబడడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఎవరు ఏ ప్రశ్నలు అడిగినా కూడా మా దగ్గర ఎటువంటి సమాధానం లేదు. అది ఎంఆర్ఓకు సంబంధము లేదా పిఎల్ఓకు సంబంధం అనేటటువంటి చేతిలో దులుపుకునేటటువంటి ప్రయత్నంగా మాత్రమే ఈరోజు జరిగినటువంటి సమావేశము. ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా మాకు తెలియదు, బౌండరీస్ కరెక్ట్గా చెప్పలేదు, ఎక్కడ కూడా ఏం చెప్పకుండా నామమాత్రంగా మీటింగ్ పెట్టడం జరిగింది. మరి చాలా చోట్లలో కూడా దొంగ ఓట్లు వేయడం జరిగింది. వాటిని కూడా క్లియర్గా లేదు. మరి బిఎల్ఓలు సంబంధం లేదంటున్నారు. మరి బిఎల్ఓలు మన మున్సిపల్ నుంచి ఉన్నటువంటి అంగన్వాడీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి మున్సిపల్ ఆఫీసర్లు కూడా బిఎల్ఓలుగా పనిచేస్తున్నారు. మరి బిఎల్ఓలు మరి చేస్తే మరి ఇన్ని బోగస్ ఓట్లు ఎందుకు వస్తున్నాయి? ఒక్కరు ఓటు 2-3 వార్డులలో ఉన్నాయి. మరి అంతేకాకుండా వారు కరెక్ట్గా ఆధార్ లింక్ చేసినట్లయితే ఇది ఏది కూడా కాకపోతుండే. మా భారతీయ జనతా పార్టీ ప్రధాని అయినటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏదైతే ఇంప్లిమెంట్ చేయడం జరిగిందో, బిఎల్ఓలు ఆధార్ లింక్, ఫోన్ నెంబర్ లింక్ అనేది బోగస్ ఓట్లు పడకుండా వారు అట్లాంటి నిర్ణయం తీసుకుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే ఇటువంటి అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు వార్డు నెంబర్ 23లో కానీ వార్డు నెంబర్ 24లో చూసినట్లయితే దాదాపు మా వార్డులో 250 ఓట్లు, మరి 23లో కూడా దాదాపు 200 ఓట్లు బోగస్ ఓట్లు, అంటే ఉద్దండపల్లి నుంచి వచ్చి ఇక్కడ వేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈసారి కూడా ఇట్లనే రిపీట్ అయితే ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్ అనేసి మేము క్లియర్గా చెప్తున్నాము. మరి రజనీకాంత్ వార్డులో కూడా ఓట్లు తగ్గాయంటే ఇది చాలా విచిత్రమైనటువంటి విషయం. ఓట్లు ఎక్కడైనా పెరుగుతాయి లేదా ఎన్రోల్ చేస్తారు, లేకపోతే అట్లనే ఉంటాయి. కానీ మరి ఈ విధంగా ఓట్లు తగ్గడం అనేది ఖచ్చితంగా దీనిపై తగు చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా మేము ఈ విషయం పైన హైకోర్టు కూడా ఖచ్చితంగా దీనిపై నుంచి వెళ్తామని మా భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తాము. అందరికీ రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో అధికారులు పెట్టిన ఓటర్ లిస్టు 36 వార్డుల ప్రతి వాళ్ళ సుమారు 300 నుంచి 500 వరకు పెరిగినాయి. అంటే ఒక 12 నుంచి 13,000 ఓట్లు పెంచడం జరిగింది. ఈ పెంచడానికి కారణం ఈ కర్ణాటక రాష్ట్రం నుంచి రేపు టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ లోపాయి ఒప్పందం చేసుకొని ఎంఐఎంని చైర్మన్ చేయడానికి తాండూరు మున్సిపాలిటీని ఎంఐఎంకు అప్పచెప్పాలనే ఉద్దేశం మీదనే ఈ ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కుమ్ముక్కై ఇది చేసిండ్రు. అందుకే ఈ సందర్భంగా తాండూరుని పట్టణంలోని ఓటర్లకు, హిందూ సోదరులకు పేరున నేను
మనవి చేస్తున్నా, దయచేసి రేపు ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపియండి. గెలిపించిన 100% మీరు అందరూ హిందువులందరూ ఏకం కావాలి. ఎందుకంటే ఈడ పెరిగిన ఓట్లలో 70% మైనార్టీలే పెరిగినాయి. కాబట్టి బాగా ఇది ఆలోచన చేసుకోండి. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మీ చుట్టమున్నా, బీఆర్ఎస్కి వెళ్ళి మీ తమ్ముడున్నా, ఎవరున్నా భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటేసి మన ఐక్యత చూపించే అవసరం వచ్చింది. తాండూరు ప్రజలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి రేపు జరిగే ఎన్నికల్లో తాండూరు లోపల కాషాయం జెండా ఎగరేయాల్సిన సందర్భం ఉందని తెలియజేస్తూ, ఒకవేళ మీరు గిట్ట తప్పిజారి వాళ్ళు ఇచ్చిన పైసలకో ఇచ్చిన బిర్యానీకో బీర్ బాటికో లొంగితే మాత్రం రాబోయే రోజుల్లో తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కోవాల్సింది వస్తుంది. రేపటి సమాజం కోసం దృష్టిలో ఉంచుకొని భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.